అత్తమ్మ నీళ్ళు అవుతావా? నేను వచ్చింది నీళ్ళకు కాదు. మరి ఏంటిది అత్తమ్మ? నీకు తెలుసుగానే నాకు మన్వడే కావాలి. అదేంది అత్తమ్మ అట్లా మాట్లాడతావు? అది నాకెట్లా తెలుస్తుంది? అదంతా నాకు సంబంధం లేదే, నాకైతే మన్వడే కావాలి. చూడత్తమ్మా, అది దేవుడిచ్చే వరం. ఎవరిచ్చినా మనం తీసుకోవాలి. నాకు కొడుకే కావాలి, బిడ్డే కావాలంటే అది మన చేతిలో లేదు. నువ్వంత పిచ్చి పిచ్చి మాట్లాడకే. ఆ దేవుడు యుత్తాడో దయ్యాలు యుత్తాయో నాకు తెలియదు, గాని నాకైతే మన్వడే కావాలి. అట్లా అంటే ఎట్లా అత్తమ్మా? ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. నా మన్వడు పుట్టినరోజే 1,00,000 రూపాయలు అందరికి ఎంజాయ్ అయ్యమని ఇస్తా. అది కరెక్టే అత్తమ్మా, కానీ నేనేం చేస్తా చెప్పు? నువ్వు గవన్నీ మాట్లాడకు. నీ గిట్ట మోపిలాడు ఉట్టలేదనుకో, నా కొడుకు ఇంకో లగ్గం చేస్తా నేను. ఏందత్తమ్మా ఈ అన్యాయం? ఇది నీకు అన్యాయం కావచ్చు, కానీ నాకు మాత్రం న్యాయమే. నువ్వేడితే నీ జాలి పడతా అనుకోకు, నేను అస్సలు జాలిపడా. నీ గిట్ట మోపిలాడు ఉట్టలేదనుకో, నిన్ను నీ బిడ్డను ఇద్దరిని అలిచి బయటికి పంపిస్తా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? అది మీ అమ్మ మనకు విడాకులు ఇస్తా అంటుంది. విడాకులా? ఎందుకు ఇస్తుందట? అమ్మకు మగపిల్లగాడే కావాలంటుంది, లేకపోతే మీకు విడాకులు ఇస్తా అంటుంది. అరే మగ పిల్లాడంటే నువ్వేం చేస్తావే? అదే చెప్పిన, అది నా చేతిలో ఎట్లున్నది అత్తమ్మ. దేవుడు ఎవరినిస్తే వాళ్ళని తీసుకోవాలని అన్నా. నాకు అవన్నీ ఏం చెప్పకంటుంది. అరే ఎవరైనా మంచిదే, మంచిగా ఉట్టి మంచిగా ఉంటే అయిపోయా. మీ అమ్మకి అట్లా కాదు, మగపిల్లగాడే కావాలట. ఆమె పట్టు పట్టి కూసుంది. ఇగో అది కొంచెం సాదాస్తాం, దాని గురించి ఎక్కువ పట్టించుకోకు. లేదు, నన్ను ఇంట్లోకెళ్ళి పంపిస్తా అని కూడా చెప్పింది. అన్నంత మాత్రాన పంపిస్తుందా అనే? ఏమో, మీ అమ్మ మాటలు చూస్తుంటే నాకు అట్లా అనిపించలేదు. నాకు కొడుకు పుట్టకపోతే ఖచ్చితంగా నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తుంది. ఆమన్నట్టు నీకు ఇంకో పెళ్లి చేస్తుంది. నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ నువ్వు అట్లనే చేసుకున్నావు అనుకో, తర్వాత నేను నా బిడ్డ ప్రాణాలతోటి అయితే ఉండవు. అరే ఏం మాట్లాడతాను పిచ్చిదాని లెక్క? అర్థమైతే లేదు. నేను చెప్తే నేను మా అమ్మకి చెప్తా గానీ నువ్వు బాధపడకు. మంచిగా తిని మంచిగా మందులు వేసుకో. ఇంకో దాన్ని వేసుకుంటే దానికి ఇట్లా కొడుకు కొడతానన్న గ్యారంటీ ఉందా? నువ్వు ఇవన్నీ మా ఇంట్లోకి వెళ్ళి తీసేయి. అన్నాడు అన్నం తిని మంచిగా టాబ్లెట్ వేసుకో. కోడలా, ఓ కోడలా. ఏంటిది అత్తమ్మా? నేను మన పత్తి కలవడానికి మందిని చూడ్డానికి పోతాన్నా. సరే అని ఆడేడి? ఇప్పుడే పనికి వేయండి అత్తమ్మా. సరే జాగ్రత్త. సరే అత్తమ్మ. కడుపులున్నా నా మన్నవాడు జాగ్రత్త. అట్లనే అత్తమ్మ. గుర్తుంది కదా? గుర్తుంది. గదే మరి, ఆ మాత్రం గుర్తుండాలి. జీవితం ఏమైందిరా? ఏం చెప్పాలి, నాకు బాగా ఉంచలే. చికెన్ బుద్ధి అవుతుంది. అయ్యో, చికెన్ తిన బుద్ధి అయితే ఎందుకు బాధపడతాను? గట్టి కోళ్ళు ఉంటాయి కదా బాగానే. ఉంటే పైసలు ఉండద్దా? పైసలు ఎందుకు రమ్మి? అబ్బాయి అడుగు తీయరా? ఎక్కడ ఇస్తారే? చికెన్ అంటే అద్దురా, ఈ వర్షాకాలం కదా రోగాలు వస్తాయి తినద్దు అని చెప్పేసి నాటకాలు ఆడతారు. మా అయ్యకు రూపాయి పోతే పానం పోయేటట్టుంది. చికెన్ అంటే అసలు దేనేదేడు. ఓ ఎప్పుడు 6 నెలల కింద తెచ్చిర్రు. నోటికి కౌసు లేక దత్తది నాలుక ఉర్రుతంది ఒక దమ్ము. మరి మనమే ఏమన్నా ఏసన్నా పైసలు తెచ్చుకుందామంటే ఏం లేకపోయా. ఏమున్నది, పనుకోదామంటే ఒక్క పని లేకపోయా. పైసలేమో కరువులు ఉండే. చీ జీవితం.
అగో జున్నత్త పోతానుగా. ఓ జున్నత్త ఇట్లా. ఇగో ఎందుకు ఏం చేస్తావు ఇప్పుడు పిలిచి? అలా కోడలు పొద్దులు పడ్డట్టున్నాయి విన్నావా? రేపు మాపో కొడుకు బిడ్డ పుడుతుంది ఆమెకు. మనవరాలు మనవాళ్ళు వస్తారు కదా, ఇప్పుడే దావత్ ఇవ్వని అడుగుదాం. అబ్బా ఇత్తదా? అరే మెల్ల ఉబ్బియాలని. జున్నతకు మనవాళ్ళు అంటే బాగా ఇష్టం, మనవాళ్ళు పుడతాలని చెప్పుదాం విన్నావా? ఖచ్చితంగా ఇస్తే దావతు. ఏంద్రా కూసున్న కాడికే వెళ్తున్నావు రుబాబా? అయ్యో అత్త గట్లా మాట్లాడబడుతుంది. నాకు రుబాబు ఉంటుందా చెప్పు? నేను ఎంత మంచో నీకు తెలియదా? ఇగో అత్త నాకు రాత్రి కల వచ్చింది. ఏం కలరా? ఆ కలలా నీకు మనవాడు వచ్చిందట. అవునా? ఆ ఎట్లున్నారా నా మనవాడు? ఊరి అవ్వ తెల్లగా ఉన్నాడు తెలుసా నీ మనవాడు. అవునా? ఆ ఇగో అత్త నేను గింత తీయటి మాట చెప్పినా నీకు, మరి నాకు దావత్ ఇయ్యవా? దావత ఇచ్చుడేరా. చికెన్ తెప్పించోపా. ఇప్పుడేనా? ఇప్పుడు కాదు, నా మనవాడు పుట్టిన తర్వాత ఇస్తా. అవు గట్లా అంటావేంది? గింత మంచి ముచ్చట చెప్పినా నేను, మాకు ఇప్పుడే కావాలి. నా మనవాడు పుట్టిన తర్వాత ఇస్తారా? నీ అంతా డిసప్పాయింట్ చేస్తాను ఏంది అత్త? ఇగో అత్త కనీసం ఒక పావు కిలో చికెన్ అనేవి నీకు. పావు కిలో చికెన్ లే, చికెన్ ముక్క కూడా కొనియ్యా. ఎందుకత్తా గట్లా మాట్లాడతావు? నీకు మనవలు వస్తే నీకు మంచిగా కట్నం రాదా మీ మనవడికి? మీరు రిచ్ అవుతావు నువ్వు. నాకు మనవాడు పుట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తారా పార్టీ చేసుకోమని అందరికి? ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు అవసరం లేదు, నాకు ఒక పావు కిలో చికెనే కదా అని అడిగింది. నేను ఇప్పుడు కొనియరా? కొని కంది పెట్టు కనీసం. పో ఇంకేం. సరే మీరు చికెన్ మసాలాలు అన్ని తెచ్చుకుంటే నేను అండి పెడతా. పోలి ఇక గవి తెచ్చుకున్నాక నువ్వేమి ఇచ్చినట్టు దావతు మేమే వేసుకుంటాం. చేసుకోవాలి మరి. నీకు అందుకే మనవరాలు గుర్తుంది పో. నువ్వు వర్రక్రా అంత. మరి లేకపోతే ఏంది? ఒక పావు కిలో చికెన్ తెచ్చినందుకే గంట కట్టమవుతుంది నీకు. ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు, 1,00,000 రూపాయలు అంత అట్టిదే జోకు. సరే జోకో నిజమో పుట్టినాక చూసేవుతి. సరే దేవుడు చూస్తాడు పో. పోతా చూస్తాడు పో. చూసినావా ఇది కూడా పీసినాడు అయిపోయింది. అందరికి ఇట్లా అయితే మనం ఎట్లా బతుకుడే? ఏం చేస్తాం రా కలికాలం. పైసలు ఇవ్వలేదు లెక్క పైసా అని టైంకి. ఏం పూజిత ఇట పోతున్నావు? ఏం చెప్పాలి జున్ను, ఒక 1,00,000 రూపాయలు అవసరం పడ్డది, ఎవరన్నా అప్పిస్తారేమోనని అడుగుదామని పోతాన్నా. నువ్వెటు పోయేస్తాను? మా పత్తి కలవడానికి వాళ్ళన్న కైకిలో వస్తారేమో అడుగుతాన్నా. అవునా? మీ కోడలికి ఇప్పుడు పొద్దులు పడ్డాయా? పొద్దులు పడ్డాయి, అయినా పురుడు చేసేది నువ్వే కదా. నేనే నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పూజిత నాకు మనవాడు పుట్టినాక అందరికి 1,00,000 రూపాయలతో దావత్ ఇస్తా తెలుసా? అవునా? నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటున్నావు కదా, నాకు ఈ అప్పుకి ఇయ్యరాజు మళ్ళీ ఇస్తా. నా మనవాడి కోసం నా మనవాడు పుట్టినాక దావత్ ఇస్తా అని దాచుకున్నా నా పైసలు. నీకెట్లా ఇస్తా? నేనియ్యా. అయ్యో కొంచెం అక్కరున్నది, ఇయ్యరాదు. అరే నా మనవాడు పుట్టినాక నా మనవాడు పుట్టిన అందరికి దావత్ ఇయ్యాలవి. నేనియ్యా. అవసరం ఉన్నదని పైసలు ఇవ్వంటే ఇయ్యవు కదా, ఈ సంగతి చెప్తాగు. మారు వేషంలో పోయి అవి ఎట్లా పట్టుకురావాలనో అట్లా పట్టుకొస్తా చూడు. కోడలా మేము పొలం దాకా పోయేస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అత్తమ్మా. అన్నం తిని టాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకో. సరే. కోడలా గుర్తుంది కదా మనవడే, లేకుంటే రెండో పెళ్లి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతావు. అమ్మా ఏందే ఊరికే అదే ముచ్చట్నా?
నువ్వైతే రెస్ట్ తీసుకో, టాబ్లెట్లు వేసుకో మంచిగా. సరే. పోయేస్తాను. గుర్తుంచుకో. పుష్కన ఇది గిట్ట గుర్తుపడుతుందో ఏమో, గుర్తుపడితే ఏం చెప్పుడు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా అంట. కుర్రో కుర్రు, కొండదేవర పలుకు, జగదాంబ పలుకు. ఓర్ని అక్క, ఇది నన్ను గుర్తుపడుతుంది ఏంది? ఎవరమ్మా మీరు? అమ్మయ్య, ఇదైతే గుర్తుపట్టలే. ఇంత పుష్కన్న ఇంట్లో జున్నుంటే ఎట్లా? పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే విలువమ్మా ఇంట్లో. మా అత్తమ్మ మా ఆయన పొలం కాడికి వేయరు, ఇంట్లో ఎవరు లేరు. మీకేం కావాలో చెప్పుర్రి. ఇంట్లో ఎవ్వరు లేరట. ఇప్పుడు నా ప్రతాపం ఏంటిదో చూపెడతా. చెప్తా నీ మనసులో ఏం బాధ ఉన్నదో చెప్తా. నాకు బాధ ఉందని నీకెట్లా తెలుసు? నీ బాధ అంతా నాకు తెలుసు. మనవని కోసం మీ అత్త ఎంత గోస ఉచ్చుకుంటుందో కూడా నాకు తెలుసు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఆడపిల్ల పుడితే మా అత్తమ్మ ఇంట్లోకెళ్ళి పంపిస్తానన్నది. మా ఆయనకు వేరే పెళ్లి చేస్తుందట. నాకేం చేయాలో అర్థమైతలేదు. అయినా నా చేతులు ఏమున్నది? లోపల ఆడబిడ్డ ఉందో మగ బిడ్డ ఉన్నదో నాకెట్లా తెలుస్తుంది? మా అత్తమ్మ ఎందుకు అర్థం చేసుకుంటలేదో ఏమో. నువ్వేం బాధపడకు. నీ కడుపులో ఉన్నది ఆడబిడ్డో మగ బిడ్డో నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తా. ఏమైందమ్మా? నీ కడుపులో పెరుగుతుంది ఆడబిడ్డనే. ఏందమ్మా నువ్వు చెప్పేది? నా కడుపులో ఆడబిడ్డ పెరుగుతుందా? మా అత్తమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తుంది. మా ఆయనకు వేరే పెళ్లి చేస్తుంది. నేను నా బిడ్డ చచ్చిపోవుడే. నువ్వేం బాధపడకు. నీ ప్రసవ సమయానికి నీ కడుపులో ఉన్నది మగబిడ్డ అయ్యేటట్టు నేను చేస్తా. అవునా? అది ఎట్లమ్మా? నా దగ్గర దానికి ఒక ఉపాయం ఉన్నది. అదేంటో చెప్పమ్మా తొందర. నీకో తాయెత్తిస్తా, దాన్ని కట్టుకో. అవునా? ఇయ్యమ్మ తొందరగా. కట్టుకుంటే నాకు ఆడబిడ్డ కాదు మగబిడ్డ విడుతుంది. దానికి ఖర్చు అవుతుంది. ఖర్చా? ఎంత అవుతుందమ్మా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల? గంత అంటే నా దగ్గర లేదు. ఇగో అమ్మ, నా దగ్గర దాచుకున్నాయి ఒక 400 300 ఉన్నాయి. అవి ఇత్తా, అవి తీసుకొని నాకు తాయి తీయమ్మ. అవి పట్టుకొని బస్సు ఎక్కి మీ ఇంటికి పో. ఏందమ్మ గంత మాట అన్నావు? ఇప్పుడు ఆడబిడ్డ పుట్టినాక మీ అత్తయ్యలో కొడితే పోయేది పుట్టింటికే కదా. ఇగో అమ్మ, నీకు పుణ్యం ఉంటది, నీ పేరు తలుచుకుంటా. నాకు తాయి తీయమ్మ. ఈ ఒక్కసారికి నీకు దండం పెడతా. పేరు లేదు ఏం లేదు, దానికి 1,00,000 రూపాయలు అవుతాయి. ఇత్తనే తాయెత్తిస్తా. ఏంది? నా కడుపులో ఆడబిడ్డ పెరుగుతుందా? అమ్మో, ఈ విషయం మా అత్తమ్మకి తెలితే నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తుంది. ఇట్లా జరగద్దంటే మా అత్తమ్మ మన్మన్ కోసం దాచిపెట్టిన పైసలు ఉన్నాయి కదా, అవి తీసి ఈమెకిత్తా. నాకు ఆమె తాయి తిత్తే నాకు కొడుకే పుడతాడు. మా అత్తమ్మకు కావాల్సింది కూడా అదే. అప్పుడు నేను సంతోషంగా ఉంటా, మా అత్తమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. ఏ బుజ్జి, ఏం ఆలోచించుతాన్నావు? తాయెత్తు కావన్నా పొమ్మంటావా? కావాలమ్మా. మరి పోయి పైసలు లేపో. సరే అమ్మా, నేను పైసలు తీసుకొస్తా, నువ్వు కూర్చో. తాయితే చూపెట్టమ్మా. పైసలు ముందుగాలు. ముందుగా తాయితీ, తర్వాత నీ పైసలు నీకు ఇస్తా. ఒక వారం రోజుల పాటు దాన్ని చేయికి కట్టుకో. సరే అమ్మా, ఇగో నీ పైసలు. అమ్మా, ఇది కట్టుకుంటే నాకు నిజంగానే మగ పిల్లగాడు కుడతాడు కదా? ఖచ్చితంగా మగ పిల్లగాడే కుడతాడు. అది చాలా మహిమ గల తాయెత్తు. అదే అమ్మా, నీ మాటలు నమ్మి నేను నీకు పైసలు ఇచ్చిన. ఈ విషయం మా అత్తమ్మకి తెలిస్తే నన్ను బతకనియ్యది. ఇది నా మాట కాదు బుజ్జి, కొండదేవర మాట.
సరే నేను పోయత్తిగా. సరే అమ్మా. అమ్మయ్యా, మొత్తానికైతే నా ప్లాన్ సక్సెస్ అయింది. జున్ను నాకు 1,00,000 రూపాయలు అప్పడుగు తీయవు కదా, ఇప్పుడు నీ 1,00,000 టెండర్ పెట్టిన పో. అత్తమ్మా, ఏందత్తమ్మా పోయేటప్పుడు ఏమో అన్నట్టున్నావు? నీకు మన్మడే కదా కావాల్సింది? మన్మడే కదా అత్తడితి. ఏంది మనవడే అని కన్ఫర్మ్ అయిందా? అంతే కదా. ఏదన్నా దేవుడు వచ్చి చెప్పిండా ఏంది? దేవుడు అత్తేంది ఎవరొచ్చి చెప్పుతేరి? నీకు కావాల్సిందైతే మన్మడే కదా అత్తమ్మా. ఆ మన్మడే అత్తడు. బాగా హుషారైనావు గాని ఏంది ఏమైంది నీకు అసలు? నాకేమైంది, మంచిగా ఉన్నా కదా. అదే మరేమో మనవాడు అంటాను. మీ అమ్మకు మన్వడే కావాలన్నది కదా, మన్వడు అత్తడని చెప్తానా. ఏదో నాకు ఆకలి అయితే అన్నం వేసి ఉన్నాడు. సరేపా. అమ్మా, 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 అత్తమ్మా నొప్పి. అరే నువ్వు తొందరగా పోయి మంత్రసాన్ని తీసుకురాపోరా. ఓర్చుకో, ఏడవకు. అత్తమ్మా, అత్తమ్మ నొప్పి అత్తమ్మా. ఏడవకే, ఇంట్లోకి పోదాంపా. అమ్మా, అమ్మా, అత్తమ్మ నొప్పి అత్తమ్మా. అమ్మా, అమ్మా, అత్తమ్మ నొప్పి అత్తమ్మా. ఏడవకే, నాకైతే లేదత్తమ్మా. అమ్మా నొప్పి, అమ్మా నొప్పి అత్తమ్మా. చచ్చిపోతామ్మా. ఏడవకే, అమ్మా నాకైతే లేదత్తమ్మా. అమ్మా, ఏడవకే. అమ్మా. అయ్యో, బిడ్డనే పుట్టింది కదా, నేను ఏదో అనుకుంటే ఏదో అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఈ నుంచి మెల్లగా జారుకోవాలి. అమ్మా కొడుకా బిడ్డనే? బిడ్డ బిడ్డనా? అబ్బా నేను చూసేస్తానే. ఏం అవసరం లేదు. ఎందుకమ్మా? అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకమ్మా గట్లా అంటావు? నీకు చెప్పినా నాకు మన్మడే కావాలని. ఎందుకమ్మా నువ్వు ఒక ఆడదానివై ఉండి ఆడపిల్ల పుడితే గంత ఆశయించుకుంటా అన్నావు? అమ్మా ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవే. నువ్వు కొడుకు పుడితే 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా అన్నావు. అదే ఇప్పుడు చూడు, నాకు బిడ్డ పుట్టి 1,00,000 రూపాయలు మిగిలిచ్చిందే నీకు. ఇల్లు అన్నప్పుడు ఆడపిల్ల ఉండవలసిందేనమ్మా. ఇకనన్నా కొంచెం మారు. అంతే అంటవారా? అంతేనమ్మా, ఇకనన్నా మారు. అత్తమ్మా, ఇవ్వండి. ఏంటిదే? అత్తమ్మా, మీరు ఇంటికాడ లేని రోజు 1,00,000 రూపాయలు. ఎంత పని చేతివే! అయినా నీకు ఎన్నిసార్లు చెప్పింది ఆ దొంగ బాబాలను నమ్మద్దని? మరే అరే కొడుక, ఇప్పుడు నా 1,00,000 రూపాయలు ఎట్లరా? గోవిందా, ఇంత పని చేతివే.
Ooh.